చేయడానికి ఇష్టపడని కొత్త పొలిటీషియన్ ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది వైసీపీ. అవనిగడ్డ వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ గా వైసీపీ ప్రకటించిన సింహాద్రి చంద్రశేఖర్ ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి అయ్యారు. కృష్ణా జిల్లా వేదికగా వైసీపీ చేసిన ఈ కొత్త ప్రయోగం వెనుక అధికార పక్షం పెద్దల లెక్కలేంటి? అసలు అవనిగడ్డ విషయంలో చేతులెత్తేసిన సింహాద్రిని ఎంపీగా పోటీ చేయడానికి ఎలా ఒప్పించారు? మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ గా కొత్త అభ్యర్థిని ప్రకటించింది వైసీపీ. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ ను బరిలో దింపబోతున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అదే ఇప్పుడు వైసీపీ వర్గాలకు పెద్ద షాక్ ఇస్తోందట. అభ్యర్థుల మార్పు చేర్పుల వ్యవహారంలో భాగంగా ఇప్పటికే బందరు ఎంపీ సీటు పరిధిలోని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా మార్చింది వైసీపీ. అవనిగడ్డ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు హైదరాబాద్లో డాక్టర్గా స్థిరపడ్డ సింహాద్రి చంద్రశేఖర్ ను ప్రకటించింది. లిస్టులో చంద్రశేఖర్ పేరు చూసి సంతోషపడ్డ వైసీపీ క్యాడర్ 4 రోజుల్లోనే ఆ డాక్టర్ ఇచ్చిన షాక్ తో డీలా పడిపోయింది. ఎన్నికల ప్రచారాల్లో తిరగడాలు, సమావేశాలు ఇవన్నీ తన వల్ల కాదంటూ జగన్ ముందే బాంబు పేల్చారు సింహాద్రి చంద్రశేఖర్. కావాలంటే తన బదులు తన కొడుకు రామ్ చరణ్ బాగా తిరుగుతాడని సిఫార్సు చేస్తూ అతనికి టికెట్ ఇవ్వండని ప్రతిపాదించడంతో జగనే అయోమయంలో పడ్డారట. సింహాద్రి చంద్రశేఖర్కి అవనిగడ్డలో మంచి పేరుంది. వృత్తిరీత్యా హైదరాబాద్లో డాక్టర్గా స్థిరపడ్డ అవనిగడ్డ నుంచి ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తానని, ఆయన అవనిగడ్డ వస్తే తాను ఒక ప్రముఖ డాక్టర్ అన్న దర్పానికి పోకుండా అందరితో కలివిడిగా ఉంటారని పేరుంది. తన తండ్రి 3 సార్లు అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించకుండా డాక్టర్గానే స్థిరపడిపోయారు చంద్రశేఖర్. గత 3 ఎన్నికల్లో చంద్రబాబు ఆయన్ని బరిలో దింపాలని ప్రయత్నించిన పొలిటికల్ ఎంట్రీకి చంద్రశేఖర్ ఇష్టపడలేదు. అయితే ఈసారి సింహాద్రి చంద్రశేఖర్ అవనిగడ్డ వైసీపీ ఇన్ఛార్జిగా పొలిటికల్ స్క్రీన్పై ప్రత్యక్షమయ్యారు. దాంతో కృష్ణా జిల్లా రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉన్న సింహాద్రి కుటుంబం నుంచి వైసీపీ 2కి టికెట్లు ఇచ్చినట్లయిందని వైసీపీ కేడర్ సంబరపడింది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణ కుటుంబం నుంచి వచ్చిన సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని మొదట్లో బందరు ఎంపీ అభ్యర్థిగా షిఫ్ట్ చేసి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్ను అవనిగడ్డ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది వైసీపీ. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువ. సింహాద్రి కుటుంబం అదే సామాజిక వర్గం కావడం, సింహాద్రి కుటుంబానికి అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న మంచి పేరు, పార్టీకి విజయాన్ని అందిస్తామని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారు. అయితే దశాబ్దాలుగా రాజకీయాల గురించి పట్టించుకోని చంద్రశేఖర్ అవనిగడ్డ వైసీపీగా ఎంట్రీ ఇవ్వడం, అది కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తారనడాన్ని అక్కడి పార్టీ శ్రేణులు నమ్మలేకపోయాయి. అయితే చంద్రశేఖర్ కు మంచి పేరు ఉన్నా ఆయన తిరిగే పరిస్థితి ఉంటుందా అని వైసీపీ నాయకులు అనుమానపడినట్లే 4 రోజుల్లోనే చంద్రశేఖర్ తన కుమారుడితో సీఎంను కలిసి తాను తిరగలేనని తెగేసి చెప్పేశారు. ఆయన తన కొడుకు రామ్ చరణ్ పేరు ప్రతిపాదించడంతో ఊహు అనాలో అర్థం కాని జగన్ నిర్ణయాన్ని పెండింగ్లో ఉంచారట. చంద్రశేఖర్ ఎందుకు రాజకీయాల్లో వచ్చినట్లు, ఎందుకు తన బదులు తన కుమారుడికి సీటు ఇవ్వమని అడుగుతున్నారో తెలియక తికమక పడ్డాయి అవనిగడ్డ వైసీపీ శ్రేణులు. అలాంటిదిప్పుడు డాక్టర్ సింహాద్రి సడన్ గా వైసీపీ ఎంపీ క్యాండిడేట్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఎమ్మెల్యే అభ్యర్థిగానే తిరగలేనని సింహాద్రి చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా 7 సెగ్మెంట్లలో ఎలా ప్రచారం చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ శ్రేణుల్లో. అసలు ఎమ్మెల్యేగానే పోటీ చేయనన్న ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ఎలా ఒప్పించారో అన్న చర్చలు మొదలయ్యాయి ఆ పార్టీ వర్గాల్లో. మరి చూడాలి ఏం జరుగుతుందో.